నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తుండడంతో తెలంగాణలోని ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. గులాబీ పార్టీకి విధేయులుగా ఉన్నవారు ఆ పార్టీకి రామ్ చెబుతున్నారు. మొన్నటి వరకు అధికార కాంగ్రెస్లోకి వలసలు కొనసాగగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పుడు గులాబీ నుంచి కమలంలోకి వెళ్తున్నారు. ఇక అధికార హస్తం పార్టీ జాబితాను వడపోస్తూనే ఉంది. ఇప్పటికే 3 పార్టీల నుంచి పలువురికి టికెట్లు కన్ఫర్మ్ అయినా మిగతా స్థానాల కోసం అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారబోతున్నాయి వచ్చే లోక్సభ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్లోకి వచ్చిన పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మెజార్టీ సీట్లు సాధించి పట్టు తగ్గలేదంటూ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిష్టానం కూడా కనీసం 14 సీట్లైనా గెలవాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టార్గెట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ప్రతి సభలోనూ 14 ఎంపీ సీట్లంటూ ప్రస్తావిస్తూ వస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరానికి బీజేపీ అధిష్టానం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను సగానికి పైగా నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో పార్టీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 3 సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా 4 కొత్త వారికి చోటు కల్పించింది. మిగిలిన 8 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కేంద్ర పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్కు విధేయులుగా ఉన్నవారు ఆ పార్టీని వీడి పక్క పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ తరపున పోటీకి వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలను బుజ్జగిస్తున్నా కొందరు ససేమిరా అంటున్నట్లుగా తెలిసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్, ఆయా పార్టీల ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈసారి 3 పార్టీలకు కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగానే చెప్పొచ్చు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా ప్రెస్టీజియస్ మ్యాటర్. అలాగే ఎలాగో కాంగ్రెస్ జాతీయ పార్టీ, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగో నెగ్గలేకపోయాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని బీఆర్ఎస్ కూడా అనుకుంటుంది. సో ఎలా ఉన్నాయి ప్రిపరేషన్స్? థ్యాంక్ యూ నంద్. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలు 9 స్థానాలను కేంద్రం తెలంగాణకు సంబంధించిన 9 స్థానాలను కేంద్రం ప్రకటించింది. వీటితో పాటు మిగతా 8 స్థానాలపై కూడా చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మొన్న జరిగిన బీజేపీ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో చర్చలు జరిగినాయి. ఈ రోజు కూడా ఒక కమిటీ మీటింగ్ ఉండాల్సింది. అదే వివిధ కారణాల వల్ల కోర్ కమిటీ కారణాల మీటింగ్ వాయిదా పడింది. మరి రేపు లేదా ఎల్లుండి ఈ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 15 తారీఖు 14 నుంచి 16 మధ్యలో మాక్సిమం 15 తారీఖు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే మిగిలిన అభ్యర్థులు మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ ఈ స్థానాల్లో కొంచెం కష్టంగా బీజేపీకి. ఎందుకంటే మహబూబ్ నగర్ లో 2 పెద్ద వ్యక్తులు అంటే టీకే అరుణ కావచ్చు, రాజేష్ జితేందర్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య చాలా తీవ్ర పోటీ ఉంది. ఒక స్థాయిలో ఒక సందర్భంలో డీకే అరుణకు ఎప్పటి నుంచో ఆమె వైస్ ప్రెసిడెంట్ గా బీజేపీ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉంటుంది కాబట్టి దాదాపుగా ఆమెకు మహబూబ్ నగర్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. జితేందర్ కు ఆల్టర్నేటివ్ గా ఏమైనా అంటే రాజ్యసభ నామినేటెడా లేకపోతే ఆయనకి ఏమైనా బుజ్జగింపుల చర్యలో భాగంగా జితేందర్ ను కూడా
వాళ్ళతో చర్చ జరుపుతున్న సందర్భం. ఎందుకంటే జితేందర్ ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారే అవకాశం కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి జితేందర్ ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేసిన తర్వాత అరుణకు టికెట్ కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. మరోవైపు నల్గొండకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు నల్గొండలో కూడా ఎవరు బీజేపీ సంబంధించిన గట్టి వ్యక్తులు ఎవరు లేరు. అక్కడ లోకల్ ఉన్నటువంటి మన్మథ్ రెడ్డి పేరు, ఆయనతో పాటు సంకీర్తి వెంకటేశ్వర్లు కూడా ఇద్దరు పేర్లు వినిపిస్తుంది. అయితే నల్గొండలో కూడా ఒక బలమైన అభ్యర్థి కోసం కూడా బీజేపీ చాలా సర్చింగ్ చేస్తూ వెతుకుతూ ఉంది. దాంతో పాటు ఇప్పుడున్న మన్మథ్ రెడ్డి కావచ్చు, సంకీర్తి వెంకటేశ్వర్లు కావచ్చు, వీళ్ళిద్దరు సంకీర్తి వెంకటేశ్వర్లకు ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన లోకల్లో కూడా కార్యక్రమం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. పార్లమెంటు ఎన్నికలు చాలా ప్రతిష్టంగా తీసుకుంటుంది కాబట్టి గెలిచే గుర్రాలనే సెలెక్ట్ చేసి లేడైనా పర్లేదు లిస్టులో మాత్రం గెలిచే వాళ్ళని పెట్టాలని చెప్పేసి నల్గొండ కూడా పెట్టింది. వీళ్ళని మాత్రం స్టాండ్ బై పెట్టింది. ఎవరిని సంకీర్తి వెంకటేశ్వర్లు, మన్మథ్ రెడ్డిని. దానితో పాటు పెద్దపల్లికి కూడా అక్కడ కూడా లోకల్ గా ఎస్ కుమార్ అని ఉన్నాడు. పెద్దపల్లిలో కూడా దానికి సంబంధించిన వ్యక్తులను కూడా వేరే పార్టీ నుంచి తీసుకురావాలా లేదా అనేది కూడా చర్చలు జరుగుతున్నాయి. అప్పటికే మిట్టపల్లి సురేందర్ కూడా పెద్దపల్లి నుంచి చేస్తానని చెప్పేసి ఆయన కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. అలాగే కిషన్ రెడ్డి కూడా కలవడం జరిగింది. వీరితో పాటు ఆదిలాబాద్ సంబంధించి సోయం బాపురావుకు అవకాశం ఇస్తూనే ఆయన వైపు మొగ్గు చూపుతూనే బీఆర్ఎస్ సంబంధించిన నాగేష్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఆయన కూడా పరిశీలన చేస్తుంది. అలాగే రమేష్ రాథోడ్ కూడా అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా మన గిరిజన సంబంధించిన వర్గానికి చెందినటువంటి వాడు. అయితే సోయం బాపురావుకు దాదాపు ఆయన వైపు చూస్తూ మరొక బెటర్ గా ఇంకెవరైనా వచ్చే నాయకులు ఎవరైనా గెలిచే గురాలు ఎవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళలో కూడా సెర్చ్ చేస్తుంది. అలాగే వరంగల్ సంబంధించినటువంటి కూడా అక్కడ కృష్ణప్రసాద్ ఆల్రెడీ కృష్ణప్రసాద్ పేరు మీద, ఎందుకంటే కృష్ణప్రసాద్ మాజీ డీజీపీ అండ్ ఆయన ఇంతకుముందు కంటోన్మెంట్ అసెంబ్లీలో కూడా కంటోన్మెంట్ నుంచి పోటీ చేద్దామని చెప్పేసి అసెంబ్లీ స్థానం ఆయన కోరడం జరిగింది. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది. ఆ సానుభూతి ఏమైనా వర్క్ అయితే మాత్రం వరంగల్ కృష్ణప్రసాద్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ వరంగల్ కూడా వేరే పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే వేరే వివిధ కార్యక్రమాలు అంటే సంఘ వ్యవస్థలు పనిచేసే ఎవరైనా మంచి పేరున్న వాళ్ళని కూడా వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. ఇంకా మెదక్ చూసుకుంటే రఘునందన్ అక్కడ ఆల్రెడీ ఓన్లీ రఘునందన్ పేరే వినిపిస్తుంది. రఘునందన్ తో పాటు ఇంకెవరైనా బెటర్ గా ఉంటే కూడా పేరు పరిశీలన పెట్టే విషయంలో కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే రఘునందన్ కి ఆల్రెడీ పార్టీలో మంచి పేరుంది, సీనియర్ లీడరు, మంచి అడ్వకేట్, మంచి మాట్లాడే చాతుర్యం ఉంది కాబట్టి కూడా అతను కూడా పార్టీకి చాలా ఎసెట్ అవుతున్నాడు. కాబట్టి మెదక్కు రఘునందన్ పరిశీలన ఇస్తూనే ఆయన స్టాండ్ బై పెడుతూ ఇంకొకరైనా బెటర్ గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో సంబంధించిన బీజేపీ నందు. రైట్. అంటే ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర అని ఆల్రెడీ ఒక యాత్రను కూడా చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలా ఉన్నాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? అభ్యర్థుల విషయం ఒక అంశం అయితే మరి గ్రౌండ్ లెవెల్లో కండిషన్స్ ఏంటి? తప్పకుండా నందు, విజయ సంకల్ప యాత్ర ఏదైతుందో, బస్సు యాత్ర ఏదైతుందో అది తప్పకుండా 100% సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవాలి. బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ సంబంధించిన సంకల్ప యాత్రకు ముందు యాత్రకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ యాత్ర ముందు బీజేపీ మామూలు పరిస్థితులు, ఎందుకంటే అప్పటికి అసెంబ్లీ స్థానాలు ఎలక్షన్ జరిగిపోయినా అసెంబ్లీ స్థానాలు 8 స్థానాలు గెలుచుకుంది. కాస్త పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి 4, ఇప్పుడు 8, ఒక 4 స్థానాలు పెంచుకొని 8లో చేరింది. కాబట్టి ఒక విధంగా తెలంగాణలో ఒక బీజేపీ హోదాను కలిగించుకుంది. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు పూర్తి విభిన్నం. ఎందుకంటే నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలి అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో భాగంలో లాగా కాకుండా నిర్లక్ష్యం చేయకుండా, అలాంటి బాధ్యత లేకుండా ఉన్నట్లు అట్లాంటి బీజేపీ ఎజెండా ఏంటి అసలు? ఎన్నికలకి ఏ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది బీజేపీ? ముఖ్యంగా బీజేపీ వికసిత సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ ఏం చేస్తుందంటే ప్రజల్లోకి వెళ్లే ముందు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలు కావచ్చు, అలాగే కొత్తగా వచ్చే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇచ్చే ఫండ్లో బీజేపీ ఏం చేస్తుందనేది ఆ కొత్త ఓటర్లకు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయోగం చేస్తుంది. అలాగే రామజన్మభూమికి సంబంధించినటువంటి రామాలయాలు కూడా చాలా రోజులు పెండింగ్ లో ఉన్నటువంటి రామజన్మభూమి కావచ్చు అని మేము కట్టించాము, మేము అన్ని హిందువులకు కావాల్సిన ఒక టెంపుల్ మేము కట్టామని చెప్పేసి అది చూపించుకుంటుంది. అలాగే 370 ఆర్టికల్ 370 కూడా మేము రద్దు చేశాము. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 370 రద్దు చేశాము. ఇలా జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు, అలాగే లడఖ్ లో కావచ్చు సాధారణ వాతావరణ పరిస్థితి ఏర్పడిందంటే అది బీజేపీ వల్ల సాధ్యమైంది. కాబట్టి బీజేపీ అన్ని పార్టీలను, అన్ని మతాలను ఒకే విధంగా చూస్తుంది. బీజేపీ సంబంధించిన నియమాలు, నిబంధనలు వేరుగా ఉంటాయి. ఒక మతత్వపు పార్టీ కాదని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.
ఇంతకుముందు మా ప్రతినిధి చారి చెప్పినట్లుగా తెలంగాణ బీజేపీ తొలి జాబితాగా తమ అభ్యర్థులను ప్రకటించగా తాజాగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 4 లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. అయితే వీటిలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 13 లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొని ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్, ఓవైపు బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుతోంది, గ్రౌండ్ లెవెల్లో ఓవైపు యాత్రలు చేస్తున్నారు, మరోవైపు కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకే ఓట్లు వేయమని చెప్పి అడుగుతున్నారు, అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్రౌండ్ లెవెల్లో ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా చోట్ల అభ్యర్థులు పార్టీలు మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కదా. నందు లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే జాతీయ ప్రధాన పార్టీలు మొత్తం ఇప్పటికే సమాయత్తపరిచింది. మొన్ననే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చి 3 నెలల కాలం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, భారీగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కేవలం 8 సీట్లతో సర్ది పెట్టుకోవడం జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ, మరోసారి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. 17 పార్లమెంట్ స్థానాలు కూడా మొత్తం మేమే కైవసం చేసుకొని ఇటు 3 జాతీయ రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ అధిష్టానం ఇప్పటికే కనీసం 14 సీట్లను గెలుచుకొని తప్పకుండా మనం 14 సీట్లు ఇక్కడ గెలిస్తే కదా అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని మన కనీసం 20-30 సీట్లు గెలిస్తే మా కేంద్ర ప్రభుత్వం మనం కేంద్రంలో అధికారానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుంది. అదే వ్యూహంతో అదే స్పీడ్ తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటికే రేపు ఖమ్మం కొత్తగూడలో ప్రజా ఆశీర్వాద సభ పెట్టబోతుంది పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో 17 సీట్లు గాను 17 సీట్లు కైవసం చేసుకోవాలని ఇప్పటికే స్పీడప్ చేసిన పరిస్థితుంది. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సీఎం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పూర్తి స్థాయిలో ఇప్పటికే మంత్రులు కావచ్చు, కేబినెట్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే మరోసారి పూర్తి స్థాయిలో వాళ్ళు 14 సీట్లు కాదు 17 సీట్ల కోసమే తప్పకుండా మేమే గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. అదే విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే 17 స్థానాలు గాను ఓన్లీ 4 స్థానాలు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి, మరొక 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 17 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీలకు ఒక పక్క అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉంది, అభ్యర్థులు లేరనే చెప్పవచ్చు. అయితే ఉన్న అభ్యర్థులు కూడా ఎంపీగా పోటీ చేయడానికి భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చుతో కూడుకున్న పని ఆయన కూడా తెలంగాణలో మరి మొన్న భారీగా ఓడిపోయిన పరిస్థితి నేపథ్యంలోనే మరొకసారి ఎంపీగా గెలుస్తామా లేకపోతే జాతీయ స్థాయిలో ఇప్పటికే 2 టర్ములు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మరోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం బీజేపీ పార్టీ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి మనం తెలంగాణలో ఎంపీసీలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి అభ్యర్థులు కూడా భయపడుతున్న పరిస్థితి. ఒక పక్క ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులు భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్రంలో 2 టర్ములు అధికారంలో ఉంది బీజేపీ, మరొకసారి కూడా సెంటర్ లో మేమే మళ్ళీ 3వసారి కూడా అధికారంలోకి వస్తాం, మాకే ఓటేయండి, తప్పకుండా మేము కేంద్రంలో అధికారం ఉంటే మాత్రం తప్పకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. సెంట్రల్ స్థాయిలో అన్ని యూనివర్సిటీలు కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ యూనివర్సిటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, ఇతర సెంట్రల్ చేసిన రైల్వే లైన్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇప్పటికీ అన్ని అభివృద్ధికి సంబంధించి తెలంగాణలో భారీ మొత్తంలో అభివృద్ధి పనిచేస్తామని చెప్పేసి ఇప్పటికే బీజేపీ ముందుకు పోతున్న పరిస్థితి. నిజంగానే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ 12వ తారీఖు లేదా 15వ తారీఖు మధ్యలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి. అయితే నిజంగానే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన కూడా 4 అభ్యర్థులను ప్రకటించి 4 కూడా ఇప్పటికే కొంత హడావుడి చేస్తున్న పరిస్థితి. మరి కొద్ది రోజుల్లో సెకండ్ లిస్ట్ వస్తే మిగతా వారిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ కూడా ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది, మరికొన్ని ఇంకో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే 4 అభ్యర్థులను ప్రకటించింది, మిగతా వారిని సెకండ్ లిస్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రేపు తెలంగాణలో మొదటగా పార్లమెంట్ ఎన్నికల ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో రేపు ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి తప్పకుండా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 17 సీట్లు గెలవాలి అనే ఉద్దేశంతో అదే ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఎలక్షన్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలపైన ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఆ అభ్యర్థులను ప్రయత్నం దిశగా అభ్యర్థులు ఎవరైతే ఎంపీగా గెలిచే అవకాశం ఉంది, ఎవరైతే కొంచెం ఫోకస్ చేస్తారు, ఎవరైతే కొంచెం చరిస్మా మొత్తానికైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చి మరొకసారి కేంద్రంలో అధికారం
అధికారం రావాలని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో ఎట్లాగా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి 17 ఎంపీ సీట్లు కూడా మనమే కైవసం చేసుకోవాలని చెప్పేసి అస్తంది అవనడుతుంది కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా కనీసం మనం ఒక 4-5 సీట్లు గెలవాలని చెప్పేసి ఉద్దేశంతో పూర్తిసార్లు ఇప్పటికే ఎలక్షన్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది సమాచారం. నందు. రైట్. థ్యాంక్ యూ భాస్కర్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. గులాబీ పార్టీకి విధేయులుగా ఉన్నవారు ఆ పార్టీకి రామ్ చెబుతున్నారు. మొన్నటి వరకు అధికార కాంగ్రెస్లోకి వలసలు కొనసాగగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు గులాబీ నుంచి కమలంలోకి వెళ్తున్నారు. అధికార హస్తం పార్టీ జాబితాను ఇప్పటికే వడపోస్తోంది. ఇప్పటికే 3 పార్టీల నుంచి కూడా పలువురికి టికెట్లు కన్ఫర్మ్ అయినా మిగతా స్థానాల కోసం అధిష్టానాలు ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆయా పార్టీల యొక్క ఎజెండాలు ఎలా ఉన్నాయి ఈసారి ఎన్నికలకు? బీజేపీ ఏమో మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మరొకసారి మేమే వస్తాం కాబట్టి మాకు ఓట్లేయమంటున్నారు. మరి కాంగ్రెస్ ఏమడుగుతోంది, బీఆర్ఎస్ ఏమడుగుతోంది, ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి ఆయా పార్టీలు? ఓవరాల్ గా తెలంగాణలోని 17 పార్లమెంట్లకు సీటు గాను ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు జరిగి అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో కొంత నిరుత్సాహం అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ సంబంధించినట్టు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే బీజేపీ పార్టీ బీసీ నినాదంతో బూర నరసయ్య గౌడ్కు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇకపోతే బీజేపీ జాతీయ స్థాయిలో ఒక బీసీ నినాదంతో ముందుకెళ్తున్న క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధానం పోవాలనేది అమలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఉమ్మడి నల్గొండలో చూసినట్లయితే ఇప్పటికి రెడ్డి సామాజిక వర్గానికి జానారెడ్డికి సంబంధించినటువంటి కుమారుడు మొదటి విడతలో ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరావడి పోరి ఉన్నట్లు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలుస్తుంది. సంబంధించినటువంటి ఎవరైతే పార్లమెంట్ కు పోటీ చేయాలన్నా కూడా ఎక్కువ పోటీవాదులు కూడా పెద్ద ఎత్తున పైరోలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నిరుత్సాహపడి వారు ముందుకు రావడానికి లేదు, వారికి సంబంధించిన అభ్యర్థులు కూడా దొరకడం లేదని కూడా జిల్లా పార్టీ నాయకత్వం అయితే రాష్ట్ర కమిటీకి కూడా ఇక్కడ నివేదిక కూడా సమర్పించారు. ఓవరాల్ గా నల్గొండ జిల్లాలో చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గం గతంలో చేస్తున్న అక్కడ ఇప్పటి వరకు కానీ బీసీ నాయకులకు ఎక్కడ సీట్ ఇవ్వలేదు అనేది కొంత కాంగ్రెస్ పార్టీ మీద అవిభోగం ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ మీద కూడా గతంలో ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా సీటు ప్రకటించినప్పుడు బీజేపీ పార్టీ కొంచెం ముందంజేసిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి బీసీ నినాదంతో ఇక్కడ భువనగిరి పార్లమెంటు బూర నరసయ్య గౌడ్కి ఇవ్వడం కూడా ఒక బీసీ వర్గాల్లో కూడా నూతన ఉత్తేజం కూడా వచ్చినది. బూర నరసయ్య గౌడ్ లాంటి వారు గతంలో కూడా పార్లమెంట్ లో పనిచేసినటువంటి పరిస్థితి, తెలంగాణ ఉద్యమ నాయకుడు. అదే బేస్ చేసుకొని బీజేపీ పార్టీ అతనికి ఇవ్వడం కూడా ఒక నూతన ఉత్తేజంతో ఇక్కడ బీసీ వాదులు పెద్ద ఎత్తున బీజేపీకి మొగ్గు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం ఉండడంతో పెద్ద ఎత్తున ఏదైతే గులాబీ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోతున్నారో సంబంధించినటువంటి కొంతమంది సీనియర్స్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కూడా తమ పోటీలో ఉండాలి, ఎమ్మెల్యే టికెట్స్ మిస్ అయిన వారు కూడా పూర్తిగా పార్లమెంట్ లో పోటీ చేయాలనేది రాష్ట్ర నాయకత్వానికి కూడా నివేదిక సమర్పించారు. దీనికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా ఏదైతే రాష్ట్ర సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులతో ఇప్పటికే రివ్యూ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు హైదరాబాద్ కేంద్రంగా సంబంధించిన రాష్ట్రాల ఇన్ఛార్జీలతో రివ్యూ కూడా చేస్తున్నారు. అయితే ఈ సంబంధించినటువంటి ఈ నెల 15-16 తారీఖులో నోటిఫికేషన్ వస్తుందనే భావంతో ఇప్పటికే బీజేపీ పార్టీ కొన్ని రివ్యూలు కూడా చేసుకొని రాష్ట్ర కమిటీలో తోటి బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి. అయితే నల్గొండ జిల్లాలో చూసినట్లయితే రేపు ఉదయం సంబంధించినటువంటి చూసినట్లయితే రేవంత్ రెడ్డి సీఎం గారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సందర్శించుకొని నేరుగా ఖమ్మంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ కూడా ఎదురున్నట్లు, అది నల్గొండ జిల్లా నుంచి ప్రారంభమవుతున్నట్లు కూడా రేపు సూచనలు కూడా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాంగ్రెస్ బీజేపీ మధ్య
సీట్ల పోట్లాట పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పవచ్చు. నూతనంగా వచ్చిన వారికి బీజేపీకి సంబంధించిన నాయకత్వానికి ఇస్తున్నారనేది కొంత సీనియర్లు తగులాట పడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లో మాత్రం ఎవరైతే ఆ పార్టీకి పనిచేశారో గతంలో 10 సంవత్సరాల పార్టీని ఎవరైతే నిలపడానికి ప్రయత్నం చేశారో వారికే ఇస్తున్నట్లు తెలుస్తుంది. జానారెడ్డి కుమారుడైనటువంటి జానారెడ్డి గారు తమ కుమారులని రాజకీయ వారసులుగా ప్రకటించిన అదే దేశంలో చేసుకొని తన కుమారుడు కూడా ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఉన్నటువంటి తాజా పరిస్థితి. నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.